ఈ ఆధ్యాత్మిక రంగంలో ఎంతో పవిత్రంగా భావించే ఈ రోజున, గురు పౌర్ణమి రోజున, ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసల కోర్చి కుటుంబ సభ్యులని దూరంగా వదిలి ఈ విశ్వ చైతన్య ప్రాంగణానికి చేరుకుని ఈ గురు పౌర్ణమి వేడుకల్లో పాలు పంచుకుంటున్న మీ అందరికీ విశ్వాత్మ స్థాయిలో గురు విశ్వస్ఫూర్తిగా స్ఫూర్తిని నింపుతూ పూర్ణ ఆశీస్సులని అందజేస్తున్నాను. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూనే ఉన్నాం. కొన్ని గడిచిపోతూ ఉన్నాయి, మళ్ళీ వస్తూనే ఉన్నాయి. కొంతకాలం వరకు కొంత పరిమితి ఉంటుంది. ఈలోపే జీవిత సార్థకత కోసం ప్రయత్నం చేయాలి అని కొందరు, చేస్తున్నామని కొందరు, చేసేసామని కొందరు రకరకాలైనటువంటి భావోద్వేగాలతో ఈ ప్రాంగణానికి వచ్చి వారి జీవితాన్ని సార్థకత చేసుకోవాలి, సత్యాన్ని దర్శించాలి, మరి దీనికి మార్గం ఏమిటి అనేటువంటి వివిధ రకాలైనటువంటి ప్రశ్నల్లో, వివిధ కోణాల్లో పరిశీలనలు ఇవన్నీ చేసుకుంటూ ఈ ప్రాంగణానికి వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం అన్నది కొంత ఆనందంగానే ఉంది. ఎప్పుడూ చెప్పే విధంగానే, అందరూ చెప్పిన విధంగానే గురు అన్నదానికి అర్థంతో మనం ప్రారంభిస్తే చీకటిని పారద్రోలేటువంటి ఒక శక్తి, లేదా ఒక సత్యం, లేదా వెలుగు. సో వెలుగు వచ్చింది అంటే చీకటి సమసిపోయినట్టే, వెలుగు రానంత వరకు చీకటిలో ఉన్నట్టే. మరి జీవిత ఆరంభం చీకటిలోనే. బాగా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. జీవిత ఆరంభం చీకటిలోనే, వెలుగులోకి వస్తుంది కొంతకాలమైన తరువాత. సాధారణ జీవితంగా నడుస్తూ ఉంటుంది. ఈ జీవితంలో ఉత్తమోత్తమైనటువంటి మార్గాన్ని చేరుకోవాలి అంటే సరికొత్త వెలుగు కావాలి. ఆ వెలుగును ప్రసాదించేదే నిజమైనటువంటి గురువు, పూర్ణ గురువు. అది ఎందుకు ఉపయోగపడుతుంది? రోజువారీ నిత్యకృత్యాలతో ఉన్నటువంటి నా జీవన శైలిని మార్చడానికి పనికొస్తుందా? లేదు ఈ సమాజంలో నా బాధ్యతలు, నా కర్తవ్యాలు వీటన్నిటినీ ఫుల్ఫిల్ చేయడానికి పనికొస్తుందా అంటే భౌతిక ఆధ్యాత్మిక సమన్వయంగా జీవిత సాఫల్యం చేయడానికి పనికొస్తుంది అని చెప్తున్నాను. ఒక కోణంలోనే భౌతిక జీవితం గురించే ఆలోచిస్తున్నారు. అందులో ఏదో చిన్న చిన్న సమస్యలు, వాటికి పరిష్కారాలు, అదేవిధంగా కొన్ని మంచి పనులు జరిగినప్పుడు ఆనందోత్సాహాలతో ఉండడం, తర్వాత ఏదో కొన్ని ఉప్పెనలు లాంటివి వచ్చినప్పుడు చాలా బాధతో ఇక అయిపోయింది జీవితం, ఈ జీవితం వృధా, టోటల్గా వేస్ట్ అన్నటువంటి బాధతో కుంగిపోవడం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగానే స్వీకరించాలి. జీవిత కాలంలో సుఖదుఖాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ జీవితం పూర్తిగా సుఖానికో లేదు పూర్తిగా దుఃఖానికో ఉన్నటువంటిది కాదు. సుఖదుఖాలు అన్నవి ద్వంద్వమైనటువంటి పదార్థ నిర్మిత జీవితంలో ఖచ్చితంగా మనం అనుభవించాల్సినటువంటిదే ఉంటుంది. ఒకటే ఉన్నది, విశ్వశక్తికి సంబంధించినటువంటిది, అందులో ఏకత మాత్రమే ఉంటుంది. ఈ జీవితంలో భిన్నత ప్రదర్శింపబడుతూ ఉంటుంది. కాబట్టి ద్వంద్వమయమైనటువంటి జీవితం, పదార్థ నిర్మితమైనటువంటి జీవితం కాబట్టి ఇందులో కష్టం, సుఖం రెండూ ఉంటాయి, కానీ ఒకటే ఉండడానికి అవకాశం లేదు. మరి ఈ స్టేట్మెంట్ను జీర్ణం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. కొంతమందికి చాలా తొందరగా గ్రహించడం కూడా జరుగుతుంది. సో ప్రకృతిలో ఉన్నటువంటి అంశం ఇది అని చెప్పి తెలిసినప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనకు మనంగా వెలుగును ప్రసాదించుకోలేం కాబట్టి, సో నిజమైనటువంటి వెలుగు ఎవరివ్వగలుగుతారు, దీనికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఎవరు ప్రసాదించగలుగుతారు, దాన్నే మనం ఆత్మజ్ఞానం అని కూడా చెప్తూ ఉన్నాం. సో ఆత్మకు సంబంధించినటువంటిది కాబట్టి ఆత్మజ్ఞానంగా చెప్తూ ఉన్నాం. ఈ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఈ సద్గురువు కోసం చాలామంది గతంలో ఒక విధంగా చెప్పాలంటే వేటాడడం ప్రారంభించారు.
ఎవరు దొరుకుతారా? గతంలో మొదల్లో మానవ జీవితం మొదల్లో దీనికి సంబంధించినటువంటి అంశాల్లో రకరకాల మునుల కోసరము, రకరకాల ఋషుల కోసరము, ఇంకేదైనా ఈ జ్ఞానం తెలిసినటువంటి ప్రముఖుల కోసరమో, పెద్దల కోసరమో వాళ్ళు సంచరిస్తూ చేయడం జరిగింది. దాని తర్వాత కొన్ని కాలంలో మార్పులు జరిగిన తర్వాత ఎక్కడికో బయట వెళ్లకుండా ఎక్కడో ఎప్పుడో కొంతమందికి మాత్రమే అవకాశం ఉండేలా సద్గురువులు రావటం మనం గమనించాలి. మరి 21వ శతాబ్దంలో టెక్నాలజీ పరవళ్ళు తొక్కుతూ ముందుకెళ్తున్నప్పుడు మరి ఆత్మజ్ఞానమనో, పరమాత్మనో, దివ్యాత్మనో ఏదో చెప్తే వినేటువంటి పరిస్థితులు లేనప్పుడు ఎంత పరవళ్ళు తొక్కినా దానికి ఒక పరిధి ఉన్నది అన్నది కూడా గ్రహించాలి. భౌతిక జీవితమే కాదు, తల్లిదండ్రుల ద్వారా ప్రకృతి నుంచి ప్రసాదింపబడినటువంటి జీవితం, ఆ జీవిత ప్రయాణంలో ప్రతి ఒక్కటి ప్రస్థాన దిశలోనే సాగిపోతూ ఉన్నదన్న సత్యాన్ని గ్రహించాలి. ఏవో గతంలో ఇలా చేశారు, ఇప్పుడు ఇలా చేస్తున్నారు, భవిష్యత్తులో మా పిల్లలు ఎలా చేయాలి అనేటువంటి సంకల్పంతో కొందరు ఉంటే వీరిని ప్రాపర్గా గైడ్ చేయడానికి, అంటే ఒక సన్మార్గంలో పయనింప చేయడానికి సద్గురువు కోసం వెతకడం కూడా చాలామంది వెతుకుతూనే ఉన్నారు. దొరికిన వారు ఎంతవరకు గ్రహిస్తున్నారో మరి ప్రశ్నార్థకమే అవుతుంది. సద్గురువు కోసం వెతకడం ఒక భాగం అయితే, దొరికిన తర్వాత ఆ సద్గురువు దగ్గర ఏం నేర్చుకుంటున్నారు, లేదా ఆ పూర్ణగురువు దగ్గర ఏం నేర్చుకుంటున్నారు, వారు చెప్పిన మాటలు ఏమైనా వింటున్నారా? వినేటప్పుడేమో వినయం ఉంటుంది, ఆచరణకు వచ్చేటప్పటికి అహం తాండవిస్తూ ఉంటుంది. మరి ఇది ఎక్కడి నుంచి వస్తున్నటువంటి సరికొత్త క్వాలిటీ? చాలా విధేయత ప్రదర్శిస్తూ ఉంటాం, కానీ ఆచరణ లేకొచ్చేటప్పటికి అహంకారం పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది. ఇక దీనికన్నా మించింది లేదు, నాదే నేనే అనేటువంటి అహంకారపూరితమైనటువంటి మనస్సుతో ఆ కార్యక్రమాల్ని చేపట్టడం జరుగుతూ ఉంటుంది. సరే, దొరకని వాళ్ళ సంగతి మనం అలా ఉంచితే, దొరికిన వాళ్ళు ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నారు? అసలు ఈ సద్గురువు వాక్యాలు కానీ, సద్గురువు చెప్పినటువంటి మాటలు కానీ మనం ఎంతవరకు మన జీవన శైలిలో ఉపయోగంగా ఉంటున్నాయి, మన జీవితాన్ని ఎలా మోల్డ్ చేసుకోవాలి అనేటువంటిది ఏదో ఒక రోజున ఎక్కడో ఒక చోట ఈ కాల చక్రంలో ఎక్కడో చోట ఆగిన చోట ఆ ప్రశ్న తలెత్తుతుంది. దానికి సమాధానం ఎవరో చెప్తారంటే, ఎవరో ఎక్కడి నుంచో ఆకాశవాణి పలుకులు రావు. పూర్వం మీరు చదువు ఉండొచ్చు, ఆకాశవాణి పలుకులు వచ్చాయి, ఆకాశం అక్కడి నుంచే మాటలు వినిపించాయి అని. అలాంటి ఆకాశవాణి పలుకులు ఉండవు. దానికి మనమే సమాధానం చెప్పాలి. ఎందుకంటే మనం అజ్ఞానిగా ఉన్నంతకాలం, అహంకారం తాండవిస్తున్నంతకాలం మనం సత్యాన్ని గ్రహించలేం, సత్య దూరమే అవుతుంది. మరి అసలు సిసలైనటువంటి సత్యాన్ని చెప్పేటువంటి గురువు మన దరిదాపులో ఉన్నప్పుడు, ఆ గురువును ఈ కాలంలో దర్శించేటువంటి అవకాశం వచ్చినప్పుడు పెద్ద ప్రశ్న ఇక్కడ ఏమిటంటే, మనం ఎంతవరకు దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం, మనం చెప్పినటువంటి మాటలు ఎలా గ్రహించగలుగుతున్నాం, ఎందుకోసం ఏ రకంగా చెప్తున్నారు, ఏం చెప్తున్నారన్న దానికన్నా కూడా ఎలా చెప్తున్నారు ఆ మాటల్ని. సో ఏదైనా ఒకటి సబ్జెక్ట్ నాలెడ్జ్ చెప్పినప్పుడు, లేదు కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఎలా చెప్తున్నారు, గతంలో ఉన్నదేంటి, ఇప్పుడు జరుగుతున్నదేంటి, ఈ కాన్సెప్ట్ ఏంటి అనేటువంటి వాస్తవాలను గ్రహిస్తే సత్యమేమిటో తప్పనిసరిగా అర్థమవుతుంది. అయితే అంటే ఎవరైనా కావచ్చు, నాతో పాటు ఉన్నవాళ్ళు కావచ్చు, నా భావాలతో పాటు నడిచి వచ్చేవాళ్ళు కావచ్చు, శిష్యులు అనొచ్చు, ఎవరైనా అనొచ్చు. ఒక సద్గురువు ఒక మాట చెప్పాడు అంటే చాలా సుదూరంగా ఆలోచించి వారి జీవితాన్ని మొత్తం వడపోసి ఏ సమయంలో ఏమి ఆ మాటకు అర్థం ఎలా ఉంటుందో చూసి అన్నీ ఫిల్టర్ చేసిన తర్వాత చిన్న కోడ్గా చెప్పడం జరుగుతుంది. అత్యంత చిన్నదిగా కోడ్. ఆ కోడ్ని నెమ్మదిగా డీకోడ్ చేస్తూ వెళితే అది జీవితం మొత్తానికి సరిపోతుంది. దీని అంతటినీ వడపోసి ఆ చిన్న కోడ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఆ డీకోడ్ చేయడంలో చాలా తప్పులు జరుగుతూనే ఉన్నాయి. వీరందరిలో ఇప్పుడు చెప్పినటువంటి వాటిల్లో చాలా అనేక తప్పులు. ఇక్కడ మాట వినయంగా వినటం, అహంకారపూరితంగా పలుమాటలుగా ఇంకొక చోటకు వెళ్ళిపోవటం. సో ఈ కమ్యూనికేషన్లో చాలా గ్యాప్ వస్తూ ఉన్నది. తద్వారా ఏమవుతున్నది,
అహంకారం ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో ఈ సత్యవాక్యాలన్నింటినీ కూడా అణిచేసి తనదైనటువంటి భావాల్ని అహంకార పూరితంగా బయటకు వెదజల్లడం జరుగుతుంది. అక్కడ వెళ్ళినప్పుడు సత్యంగా ఉన్నటువంటి వాక్యాల కంటే ఈ అహంకారంతో వచ్చినటువంటి విత్తనాలే పెను వృక్షాలుగా, మహావృక్షాలుగా, పనికిరానటువంటి వృక్షాలుగా తయారవుతాయి. సో ఇలా సమాజంలో ఒక గురువు చెప్పినటువంటి ఒక మాటని సద్బుద్ధితో, క్రమశిక్షణతో, బ్యాలన్స్డ్గా, ఇది చాలా ఇంపార్టెంట్. మామూలుగా ప్రతి ఒక్కరిలో కూడా పాజిటివ్ అండ్ నెగిటివ్ అని రెండు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ద్వంద్వ జీవితం కాబట్టి ఆరిజిన్లో కూడా పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ రావడానికి కావడం అక్కడ కూడా నెగిటివ్ అనేది ఉంటుంది. మరి ఈ పాజిటివ్నెస్ నెగిటివ్నెస్ బ్యాలెన్స్ చేసుకోవడమే మనం సైకోగా చెప్తాం. సైకో బ్యాలెన్స్ చేసుకోవాలి. సో నెగిటివిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ నెగిటివిటీ లోపల ఉన్నప్పుడు నెగిటివ్ భావాలు ఎక్కడున్నాయో వారి దగ్గరికే వెళ్ళాలనిపిస్తుంది. నెగిటివ్గా ఎవరు ప్రచారం చేస్తున్నారో అటువైపుకే వెళ్ళాలనిపిస్తుంది. మరింత విశ్లేషణలు చేసి తన దగ్గర ఉన్నటువంటి తృష్ణని మొత్తాన్ని అక్కడ పంచుకోవటం అన్నది జరిగి ఆ స్థాయికి చేరుతుంది నెగిటివ్. మరి పాజిటివ్కి రావడానికి చాలా కష్టమవుతుంది. తెలుస్తూ ఉన్నప్పుడు, పూర్ణ గురువు ఆశీస్సులు ఉన్నప్పుడు మళ్ళీ నెగిటివ్ లేకి కాళ్ళు పెట్టడం అన్నది అది తెలుస్తున్నప్పుడు ఎంత మూర్ఖత్వమో మరి గ్రహించాలి. ఇకపోతే చాలా కాలం నుంచి ఉన్నాం, మాకంతా తెలుసు, మీరేం చెప్తారు అనేటువంటివి కూడా ఈ గురు శిష్య పరంపరలో చాలా వరకు ఒక పోటీ వాతావరణం లాంటిది కూడా కనిపిస్తూ ఉంటుంది. సమాజంలో చాలామంది చాలా సంస్థల్లో ఇలాగే కనిపిస్తూ ఉన్నాయి. నేను చాలా కాలం నుంచి ఉన్నాను, నువ్వు ఇప్పుడే వచ్చావు, నీకేం తెలుసు అన్నటువంటిది ఉంటుంది. అయితే ఎప్పుడో వచ్చాం, ఏమీ నేర్చుకోలేదు, ఒకలాంటి చాదస్తపు భావాలే మనకు వంటబట్టాయి. ఇప్పుడే వచ్చాడు, చాలా ఫ్రెష్గా ఉన్నాడు, గురువు చెప్పినటువంటి మాటని సూక్ష్మాతి సూక్ష్మంగా గ్రహించగలుగుతున్నాడు. మరి ఎవరు మంచో నిర్ణయించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఉదాహరణకి మనం ఇంట్లో వంట పాత్రలో గరిటె వేసి వంట చేస్తున్నప్పుడు మొత్తం ఆహారీ తయారీ అప్పుడు గరిటె మొత్తం వంటలోనే ఉంటుంది, అందులోనే ఉంటుంది ఆ పాత్రలో. ఆ పాత్రలో ఉన్నటువంటిది ఆహారం యొక్క రుచి దానికి ఏమైనా తెలుస్తుందా అండి? ఒకసారి పరిశీలన చేసి చూడండి. ఎవరో వస్తారు, వండినటువంటి వ్యక్తి ఇంకొకళ్ళకి వడ్డించడం జరుగుతుంది. ఆ అన్న రుచిని అతను గ్రహిస్తాడు. అరే ఇలా చేశారా, ఈ విధంగా వచ్చిందా, ఇది అత్యంత మనోహరంగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. నేను మొదటి నుంచి ఉన్నాను, ఎసురు పెట్టినప్పటి నుంచి అందులోనే ఉన్నాను నేను, మరి నాకు రానటువంటి కాంప్లిమెంట్స్ నీకు వస్తాయా అనడం ఎంతవరకు భావ్యం? ఇది మొత్తం సమాజంలో జరుగుతున్నటువంటిది. ఈ గురు శిష్య పరంపరలో ఇదే జరుగుతుంది. పోటీ వాతావరణం. అసలు సత్యాన్ని గాలికి వదిలేసి మనం నేర్చుకోవాల్సినవి పక్కన పెట్టేసి ఇలా కొట్టుకుంటూ, ఇలా వైషమ్యాలు పెంచుకుంటూ మనసు కలుషితమైపోయి నెగిటివ్ భావాలే బయటకు చెప్తూ చాలా దూరంగా జరిగిపోతూ శిష్యుల మధ్య అలా ఉంటే, ఫాలోయర్స్ మధ్య అలా ఉంటే గురువు మాత్రం దగ్గర ఉంటారని అనుకుంటున్నారా? ఇలాంటి నేచర్ ఉన్నప్పుడు, ఇలాంటి భావం ఎక్కడైతే ఉద్భవిస్తుందో గురువు కూడా చాలా సుదూరంగానే ఉంటారు. సో దగ్గరకు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే కంప్లీట్గా ఎన్విరాన్మెంట్ అంతా నెగిటివ్తో ఉన్నప్పుడు ఇక గురువు మాత్రం అక్కడ అడుగు పెట్టేది ఏముంటుంది? మరి దాని నుంచి బయటకు తీసుకురావాలనేటువంటి ప్రయత్నమే అజ్ఞానంలో నుంచి జ్ఞానాన్ని ప్రసాదించి బయటకు తీసుకురావటం. ఒకవైపున ఇలాంటివన్నీ చెబుతూ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇస్తూ ఈ విధానాన్ని ప్రాసెస్ చేయండి. అందుకే మనం ప్రాక్టికల్ ఫిలాసఫీ అన్నాం. ఏదో పాత ఫిలాసఫీనో లేదు ఫస్ట్ ఇయర్ అదో సెకండ్ ఇయర్ అదో ఆ ఫిలాసఫీ, ఏ ఫిలాసఫీ, బి ఫిలాసఫీ, ఇవి కాకుండా ప్రాక్టికల్గా జరుగుతున్నటువంటి వర్తమాన కాలంలో జరుగుతున్నటువంటి వాస్తవం, జీవిత సత్యం, దీనికి సంబంధించినటువంటి ఈ ప్రాక్టికల్ ఫిలాసఫీ మనం ప్రచారం చేస్తే ఈ ధ్యాన మనోప్రస్థానం అనేటువంటి ఈ సెంటర్ ద్వారా మనం ఏం చెప్పదలుచుకున్నాం? మానవత్వమే మతంగా. సో ఎంతోమంది ఎన్నో కొట్టుకుంటున్నారు, మత వైషమ్యాలు జరుగుతున్నాయి, మనిషి అంటే తెలియదు, ఒక సమూహం అంటే తెలియదు, సమాజం అంటే తెలియదు, ఒక దేశం అన్న దానికి ఒక అర్థం పర్థం లేనటువంటి వ్యవహారం నడిచిపోతూ ఉన్నది. మరి ఇలాంటి వాటిల్లో మానవత్వమే మతంగా, కనీసం మనిషిలో ఉన్నటువంటి మానవత్వాన్ని ఇప్పటికైనా తట్టి లేపండి అని ఒక పక్క చెప్తూ, అదే రిలీజియస్ హ్యూమనిజంగా ప్రాక్టికల్ ఫిలాసఫీ
ఈ ధ్యాన మనో ప్రస్థానం ద్వారా ప్రస్థాన ధ్యానాన్ని ఖచ్చితంగా మీరు ప్రతిరోజు దాన్ని చేయండి అని చెప్తున్నాం. ఎందుకోసం చెప్తున్నాను? అయితే ఈ ప్రస్థాన ధ్యానం ద్వారా ఏం జరుగుతున్నది, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, సాధారణ మనిషి దీనివల్ల ఏమైనా లబ్ధి పొందుతున్నాడా, ఇది లేదు, దీనికి కూడా ఏదైనా గత జన్మ కర్మ లాంటివి ఏమైనా ఉన్నాయా, అవి కూడా పరిశీలించమని చెప్పాను. ఏదైనా అంటే ఒకరికి ఏదైనా ఉదాహరణకి కొంత వైబ్రేషన్ వచ్చిందండి, ఈయన బాగా ధ్యానంలో నిమగ్నం అవుతున్నాడు అంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి అనే మాట ఏమిటి తెలుసా? ఇది పూర్వజన్మ అతనికి చేసినటువంటి కర్మలేండి. అంటే ఇప్పుడు చేసిందంతా, ధ్యానం చేసిందంతా, పర్ఫెక్ట్గా చేసినదంతా, కట్టుదిట్టమైనటువంటి క్రమశిక్షణతో ప్రతినిత్యం చేసిందంతా ఎలా వెళ్ళింది మరి? ఏదైనా మనకి అది స్పాంటేనియస్గా ఎలా వస్తుంది అంటే పూర్వజన్మ కర్మ అలా చెప్పేస్తే మన ఈగో సాటిస్ఫై అయిపోతుంది. ఇలాంటి ధోరణే కనిపిస్తుంది. ఏదైనా ఒక మంచి ఉన్నప్పుడు దాన్ని మనం ప్రోత్సహించాలి. అది ఎవరైనా కావచ్చు. ఈ భేదాలు, మనుషుల మధ్య భేదాలు ఈ స్థాయికి వచ్చి ఇంత కాన్సెప్టు పుస్తక రూపంలో వచ్చి చదివి ఈ ప్రస్థాన ధ్యానం చేసిన తర్వాత ఇంకొక మనిషిని చూసినప్పుడు మనిషికి ఇలాంటి నేచర్ కనిపిస్తుంది అంటే ఎక్కడ లోపం ఉంది మరి? సో శరీరంలో ఉన్నటువంటి నెగిటివే పైపెచ్చుగా పెరుగుతుంది కానీ పాజిటివ్ కాదు అని దాన్ని మీరు అండర్లైన్ చేసుకోవచ్చు. మనిషిని చూసినప్పుడు ద్వేషం, మనిషిని చూసినప్పుడు పగ, మనిషిని చూసినప్పుడు ప్రతీకారం. ఇక మానవత్వము మనం చెప్పిన మాటలన్నీ ఏమవుతున్నాయో ఒకసారి గ్రహించండి. ఎందుకు వస్తుంది డిఫరెన్సెస్? అందరూ కలిసి మానవత్వమే మతంగా మనం చేస్తున్నటువంటి మహాయజ్ఞంలో మనం సమిధలుగా మారాలని కోరుకోవాలి కానీ నీది నీదే, నాది నాదే ఇలా మనం చేస్తూ ఉంటే ఈ ప్రస్థాన ధ్యానానికి సహకారం ఎక్కడి నుంచి లభిస్తుంది మరి? అందుకనే ఒక విధంగా సత్యంగా ఉన్నటువంటిది మానవులంతా ఒకటే అంటే రూపురేఖలకు సంబంధించి కావచ్చు, జెనెటిక్గా డిఫరెన్స్ ఉంటుంది, భిన్న సంస్కృతులు ఉంటాయి, ఇవన్నీ అయినా కానీ మనిషి రూపంలో ఒకటే కాబట్టి ఆ విధంగానైనా కనీసం మనమంతా ఒకటే అన్నటువంటి భావంతో దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా ఒక స్థాయిలో ఉన్నటువంటి, ఉదాహరణకి స్కూల్లో పాఠం చెప్పే టీచర్ కానవచ్చు, కాలేజీలో పాఠం చెప్పే లెక్చరర్ కావచ్చు, అక్కడ కూడా గురువు అనే అంటాం. ఎందుకంటే కొంత జ్ఞానాన్ని బోధిస్తాడు కాబట్టి మనకున్నటువంటి కొంత అజ్ఞానాన్ని దాటవేసే ప్రక్రియలో ప్రోత్సాహం అందిస్తాడు కాబట్టి అతన్ని కూడా మనం గురువుగా చెప్తాం. అయితే ఆ ప్రయాణంలో భౌతిక జీవితంలో మనం ప్రయాణం చేసేటప్పుడు ప్రోత్సాహకరంగా ఉంటూ మనకు జ్ఞానాన్ని బోధించినటువంటి గురువు కంటే కూడా జీవితంలో మొత్తం భౌతిక ఆధ్యాత్మిక సంపూర్ణ జీవితంలో మనల్ని దాటించడానికి, ప్రోత్సహించడానికి ఒక సంపూర్ణమైనటువంటి గురువు అవసరం. ఆ పూర్ణ గురువు అవసరం. ఆ పూర్ణ గురువు ఏం చెప్తారు అంటే అంతవరకు అజ్ఞానం అని చెప్పినటువంటి ఈ ఆధ్యాత్మికత, ఈ ఎన్విరాన్మెంట్ కూడా నీలోనే ఉన్నది, ఈ భౌతిక జీవితంతో పాటే ఆధ్యాత్మికత కూడా ఉన్నది, ఎక్కడో సుదూరంగా లేదు అని చెప్పడం మొదటి సత్యం. ఎప్పుడు కూడా ఇంత ధైర్యంగా ఎప్పుడు చెప్పగలుగుతారు అంటే సత్యాన్ని దర్శించినప్పుడు మాత్రమే అంతటి ధైర్యం వస్తుంది. సత్యాన్ని చూసినప్పుడు మాత్రమే ఆ ప్రక్రియ చేయగలుగుతారు. సత్యాన్ని దర్శించకుండా ఏదో కల్లిబొల్లి మాటలో ఊహ లోకంలో విహరించడం అన్నది సద్గురువుల దగ్గర జరగనటువంటిది. చాలామంది అనుకుంటారు ఇది ఏదో చెప్తారులే, ఏదో వింటారులే, అప్పటికప్పుడు మనం అక్కడ చాలా మంచి బాలుడో లేదు మంచి బాలికగా నటించేస్తే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటారు. మీ నటన తెలియదా మరి? ఇక్కడ కాదు, ఇంట్లో నటన కూడా తెలుసు. రేపు ఏం నటిస్తారో కూడా చెప్పగలను. గతంలో ఏం నటించారు, ఇప్పుడేం నటిస్తున్నారు, భవిష్యత్తులో ఏం నటిస్తారో కూడా చెప్పగలను. వారినే మరి సత్యం చెప్పినప్పుడు నటన ముందు రాకూడదు. జీవితంలో జీవించాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. ఈ సత్యం ఏమిటి అన్నది మనకు బోధపడినప్పుడు దాన్ని వెంటనే ఆచరణలోనికి దించాలి. సరే, వినయంతో విన్నాం, ఆచరణకు వచ్చేటప్పటికి లోపల ఉన్నటువంటి అహం నువ్వేమిటి, వినడం ఏమిటి, నువ్వేమిటి, ఇది చేయటం ఏంటి, వారు చేస్తున్నారా, వీరు చేస్తున్నారా, వాళ్ళు కోట్లాను కోట్లు ఆస్తిపాస్తులతో బ్రహ్మాండంగా బతకడం లేదా, ఇవన్నీ చేసేవాళ్ళు అలా వచ్చిందా, లోపల ఉన్నటువంటి ఈగో రెచ్చగొట్టబడుతుంది. అందుకే
ముందు సమాధి చేయాల్సింది అహంకారాన్ని. ఈ నా అన్నది ఏంటి, ఎక్కడి నుంచి వస్తుంది, అసలు ఈ సెల్ఫ్ ఏమిటి, మనసు ఏమిటి, ఆత్మ ఏమిటి, ప్రాణం ఏమిటి, ఎక్కడుంటుంది, అసలు మనం ఎలా జీవించగలుగుతున్నాం? ఏదో కొంచెం తేడా వచ్చిందంటేనే బాడీ టెంపరేచర్ పెరిగితే ఫీవర్ అంటున్నాం, ఇంకోటి పెరిగితే ఇంకొక జబ్బు అంటున్నాం, రకరకాలుగా అవుతున్నాం. వాతావరణ పరిస్థితులను బట్టి ఈ శరీరం మరి మారిపోతూ ఉంది. మరి ఇవన్నీ లోపల ఎక్కడున్నాయి? కనీసం వీటి గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మరి ఆధునిక మానవుడు ఈ అనాదిగా వస్తున్నటువంటి మానవులు చేసినటువంటి దానికన్నా కూడా ఇంకా తిరోగమన ప్రక్రియలో ఆధునిక మానవుడు ఉన్నాడు అనడం బాధేస్తుంది. ఎప్పుడో పాతటి సాంప్రదాయాలు, ఎప్పుడో మూర్ఖత్వపు మాటలు, ఇవన్నీ కూడా వదిలిపెట్టాల్సినటువంటిది. ఇక్కడ క్రూరత్వం కూడా అలాగే క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది. మరి మనిషికి ఉండాల్సినటువంటి మానవత్వపు లక్షణాలు మంటగలిసిపోయాయి సమాజంలో. మరి ఇలాంటి సమయంలోనైనా మనిషి గురించి కనీసం తెలుసుకునేదానికి అవకాశం ఉన్నప్పుడు చాలామంది అనుకుంటారు, అరే ఇప్పుడు కాకపోతే ఇంకొకప్పుడు తెలుసుకోవచ్చులే, ఇంకొకప్పుడు తెలుసుకోవడానికి సమయం ఆగదు. ఇది నిరంతర చలన ధర్మం, చలన ప్రక్రియ. విశ్వం మొత్తం ఎక్కడ ఆగడానికి అవకాశం లేదు. ఈ సత్యాన్ని కూడా గ్రహించండి. ఎక్కడ ఆగదు, మళ్ళీ తిరిగి రాదు. మళ్ళీ అనుకోవచ్చు జీవితం మరలా వస్తుంది, రిపీట్ లాగా అవుతుంది, అప్పుడు మనం ఇంకా బ్రహ్మాండంగా బతికేయచ్చు వచ్చే జన్మలోనైనా అనేటువంటి అపోహ చాలామందిలో ఉంటుంది. వచ్చే జన్మకు దీనికి సంబంధం ఏమున్నది? అసలు అయిపోయింది ఇంతటితో. పంచభూతాల్లో కలిసిపోయాయి. ఆ సూక్ష్మ శరీరమో ఆత్మకు సంబంధించిందో జీవాత్మ ప్రకృతిలో నిక్షిప్తం అయిపోయింది. ఇక అందులో నెక్స్ట్ జన్మకి క్యారీ చేసేది ఎవరు? ఇంకా అక్కడికి వెళ్ళేదేంటి? అయినా ఇది గుర్తుండాలిగా, గత జన్మలో ఏం జరిగింది అన్నది. మరి గత జన్మలో జరిగిన దానికి ఇప్పుడు అంటే ఎవరు గుర్తుపెట్టుకుంటున్నారు, ఎవరు చేస్తున్నారు, దీనికి అంతటికి ఇది నడిపిస్తున్నటువంటి ఈ వీల్ ఏంటి, ఆ పవర్ ఏంటి, దాని వెనకలో ఉన్నటువంటి శక్తి ఏంటి, ఇవన్నీ కూడా బయటకు రావాలి. మరి ఇలాంటి అపోహలకి తావివ్వద్దు. మూర్ఖత్వాన్ని నెమ్మదిగా వదిలిపెట్టండి. అసలు సత్యాన్ని గ్రహించండి. అప్పుడు చాలామందికి అనుమానంగానే ఉంటుంది. ఇదంతా ఈ సెటప్ అంతా చూసినప్పుడు అక్కడ మాట్లాడుతున్నది ఏంటి, ఇక్కడ చెప్తున్నది ఏంటి, ఎలా చెప్తున్నారు, అక్కడెవరో ఉన్నారు, ఇక్కడెవరో కూర్చున్నారు, ఇది ఏంటి? కొంతమందికి తెలుసు, తెలిసి కూడా మళ్ళీ తప్పుదారిలో నడుస్తున్నారు. ఇక్కడ కొంత బాధేస్తుంది. కొన్ని సంవత్సరాల పాటు నాతో పాటు ఉంటూ నేనంటే ఏంటో తెలిసి ఈరోజు కూడా అసలు సర్వసాధారణంగా ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఉంటారో ఈ రోజు కూడా అలాగే 4 గోడల మధ్యనే ఉంటున్నాను నేను. ఏ సుఖం గురించి కానీ, ఏ భవబంధాల గురించి కానీ ఏమీ తెలియదు. కేవలం సమాజానికి జ్ఞానాన్ని అందించాలి. నేను చూసిన ఏదైతే సత్యం ఉన్నదో తెలియచెప్పాలి. సో ఈ అజ్ఞానం నుంచి వెలుగును ప్రసాదించి జ్ఞాన మార్గంలో వీరిని పంపించాలన్నదే ప్రధానమైనటువంటిది. ఈ ప్రక్రియలో ఎన్నో అపోహలు, రకరకాలైనటువంటి మాటలు, రకరకాలైనటువంటి భావాలు, రకరకాలైనటువంటి కోపోద్రిక్తలు, నాకంటే నాకు, నీకంటే నీకు, నువ్వేం గొప్ప, నేనేం గొప్ప, ఇలాంటివి ఉన్నప్పుడు ఈ ఈగో ఎంతవరకు తగ్గకుండా ఉన్నంతకాలం ఈ సత్యాన్ని దర్శించడానికి అవకాశం లేదు. సత్య వాక్కులు కనీసం మనకు అర్థమవుతాయా అంటే కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి కనిపించదు. అందుకే చాలా స్పీచ్ల్లో చెప్పాను, అనేక పుస్తకాల్లో రాశాను, నేనే విశ్వస్ఫూర్తిని మాట్లాడుతున్నాను అని చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఈ ప్రసంగాలు వచ్చినప్పుడు లేదు మీడియం విధానంలో చేస్తున్నప్పుడు నేనే విశ్వస్ఫూర్తిని మాట్లాడుతున్నాను అని చెప్పాల్సిన పరిస్థితి కూడా కల్పింపబడింది. ఎందుకంటే కొత్త కాన్సెప్ట్ కాబట్టి, ఈ ప్రక్రియ ఇంతవరకు లేదు కాబట్టి, ఇక భవిష్యత్తులో కూడా రాదు కాబట్టి, ఇప్పుడు మాత్రమే ఉంది కాబట్టి కనీసం ఈ సమాజానికైనా మనం చెప్పాలి. 21వ శతాబ్దంలో టెక్నాలజీలో పెను మార్పులు చోటు చేసుకుంటూ వస్తున్నదే అది భౌతిక జీవితానికి సంబంధించిందే అయితే, మేధస్సుకు సంబంధించింది అయితే, మరి ఇక్కడ జరుగుతున్నది ఏమిటి? ఆధ్యాత్మికతలో విప్లవాత్మకమైనటువంటి పెను మార్పులు చోటు చేసుకోవాలనేటువంటి అవకాశం లేదా మరి? సో సత్యాన్ని దర్శించినప్పుడు అది కూడా ప్యారలల్గా నడిపించాలి. జీవితం రెండూ కూడా భౌతిక ఆధ్యాత్మికతకి ఎంతో దూరం లేదు. శరీరం ఉంది, ఆత్మ ఉంది అంటున్నాం, వాటి మధ్య దూరం ఎంత అంటే ఏం చెప్తాం? అందులోనే ఉంది. ఓ ప్రత్యేకించి ఎక్కడో సుదూరంగా అందరూ అనుకుంటారు దేవుడు ఎక్కడో ఉన్నాడని. ఎక్కడో ఉన్న దేవుడితో మనకేం పని అండి?
మనకేమైనా చెప్తున్నాడా, మనకేమైనా పనికొస్తుందా, ఈ ఫిలాసఫీ ఫాలో అయితే మనం ఏమైనా లబ్ధి పొందుతున్నామా? కొంత స్వార్థం అవసరం. తర్వాత సమాజానికి మనం దాన్ని పంచిపెట్టాలి. ఎందుకంటే జ్ఞానోదయం అయ్యేంత వరకే, మనకు ఒక సంతృప్తి స్టేటస్ వచ్చేంత వరకే. తర్వాత అంతా కూడా చాలా పరిధి కలిగినటువంటిది జీవితం కాబట్టి, అతి తక్కువ సమయం మాత్రమే భూమి మీద ఉండటం జరుగుతుంది కాబట్టి, ఇక్కడ ఏది కూడా పర్మనెంట్ అవకాశం లేదు కాబట్టి, మళ్ళీ పాస్పోర్ట్లు వీసాలు తీసుకొని వెళ్ళొచ్చే అవకాశం లేదు కాబట్టి, ఈలోపే అన్నీ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈలోపే జీవితాన్ని చక్కబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే అజ్ఞానం అనుకుంటున్నామో మనం దాన్ని తొలగించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందుకని కాన్సెప్ట్ వైజ్గా వచ్చినప్పుడు ఎక్కడో విశ్వశక్తి అంతటా ఆవరించింది, ఎక్కడో సుదూరంగా అనుకుంటున్నాం, అంతటా ఆవరించున్నదనే సత్యాన్ని గ్రహించాలి. విశ్వశక్తి నుంచే ప్రారంభమైనటువంటి విశ్వ పదార్థం. ఈ పదార్థం నుంచే నక్షత్ర మండలాలు, గ్రహ మండలాలు అలా ఏర్పాటు జరిగి ప్లానెట్స్ ఇవన్నీ ఏర్పడిన తర్వాత ఒకానొక సమయంలో అనుకూల అననుకూల వాతావరణ పరిస్థితుల్లో కొన్ని పెను మార్పులు జరిగినప్పుడు అక్కడ ఈ భూమి మీద ప్రకృతి వాతావరణం పంచభూతాలతో ఏర్పాటు కావటం అన్నది ఇక్కడ జీవికి ప్రధానమైనటువంటి ఆధారం. సో పంచభూతాలు ఎప్పుడు ఏర్పడ్డాయో, ఇవన్నీ ఒక నిర్మాణం జరిగినదో, ప్రకృతి ఇవన్నీ ఎవరి రోలు లేదు. ఈరోజు కూడా సృష్టి ప్రక్రియ జరుగుతూనే ఉన్నది. ఎవరో ఎప్పుడో ఉండి సృష్టి చేశారు అంటే ఎలా నమ్మటం? ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే, సృష్టి ప్రక్రియ జరుగుతూనే ఉన్నది. దాన్ని చూడగలగాలి, చూసే స్థాయికి మనం ఎదగాలి. అందుకే ప్రతిరోజు ధ్యానం చేయమనడానికి కారణం ఏంటంటే, ఏం జరుగుతుందో చూసే స్థాయికి మనం ఎదగాలి. మరి ఈ రకంగా ఏర్పడినటువంటి ఒకానొక సమయంలో కొన్ని మూలకాల ద్వారా ఆర్ఎన్ఏ లాంటివి, డిఎన్ఏ లాంటివి స్ట్రక్చరల్ పెను మార్పులు జరిగి, సో లైఫ్కి ఆరిజిన్ స్టార్ట్ అయింది. ఎక్కడా ఆగదు, నానో సెకండ్ కూడా ఆగదు. ఒకసారి ఫర్టిలైజ్ అయింది అంటే ఇక గ్రోత్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. జీవిలో, ప్రతి జీవిలో అంతే, అది జంతువులైనా అంతే, మనిషిలో అయినా అంతే, దేంట్లోనైనా కూడా అదే విధంగా ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఈ రకంగా విస్తరణ చెంది వీటన్నిటిలో మనం గమనిస్తే విశ్వశక్తిలో నుంచి వచ్చినటువంటి ఏదో కొంత ఎలిమెంట్ ప్రతి స్టేజ్లో కూడా కనిపిస్తుంది. అదే ఈ జీవితాల్లో కూడా ఉన్నటువంటి జీవిలో కూడా అదే శక్తి అత్యంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఎంటర్ కావడం అన్నది ఇక్కడ మనం గ్రహించాలి. మరి ఈ నేపథ్యంలో రకరకాలైనటువంటి జంతు జాతులు, వృక్ష జాతులు అలా విస్తరింపబడినప్పుడు అందులో మానవుడికి సంబంధించినటువంటి లైన్ ఒకటి ప్రోగ్రెసివ్గా వస్తున్నప్పుడు ఆదిమ మానవుడు అని మనం చెప్పడం జరుగుతున్నది. వీటన్నిటికీ సంబంధించినటువంటిది ఒక్క రోజులో జరగలేదు. కోటాను కోట్ల సంవత్సరాలు మనిషి ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి, సంపూర్ణ మనిషిగా మారటానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పట్టింది. సో భూమి కూడా మీరు అనుకున్నట్టు ఇంత అందంగా లేదు. కొంతకాలం మంచుతో కప్పబడి, కొంతకాలం అగ్నిగుండమై, రకరకాలైనటువంటి పెను మార్పుల తర్వాత ఒక భూమి వాతావరణం ఏర్పడిన తర్వాత ఇవన్నీ కూడా తనకు తానుగా జరిగినవి అన్నది గ్రహించాలి. ఎవరి ప్రోద్బలమో లేదు, ఎవరో ఉండి చేస్తున్నారంటే, ఎవరో ఉండి చేస్తున్నారనేది వేరే విషయం. సో మనకి పురాణ బేస్లో ఉన్న రకంగా కాదు, తనకు తానుగా జరుగుతున్నటువంటి వాస్తవం, సత్యం. ఆ నేపథ్యంలో ఫర్టిలైజేషన్ ప్రాసెస్లోనే, ఫర్టిలైజ్ అయినప్పుడే శరీరం, దానికి సంబంధించినటువంటి స్పర్శ, ఈ రెండు కూడా మనం అక్కడ గమనించవచ్చు. ఈ రెండు, వీటికి స్పర్శ జ్ఞానం మెదడుతోనే సాధ్యమవుతుందా? మరి మెదడు ఉంటేనే జరుగుతుందా అంటే ఉత్త మెదడుతోనే జరిగేది ఏం లేదు. దానికి సెన్స్ ఆర్గాన్స్ కావాలి. ఈ సెన్స్ ఆర్గాన్స్ ఉంటేనే మెదడుకు ఇన్ఫర్మేషన్ చేరి అక్కడి నుంచి మిగిలిన మనసు ఏర్పాటు కావటం అన్న జరుగుతుంది. కానీ సెన్స్ ఆర్గాన్స్ లేకుండా కేవలం మెదడు ద్వారానే కొన్ని మాత్రమే ప్రక్రియలు సాధ్యమవుతాయి, కానీ అన్నీ అవడానికి అవకాశం లేదు. ఈ రకంగా ప్రాసెస్ స్టార్ట్ అయితే మరి అటు ఈ స్పర్శకు సంబంధించింది గ్రోత్, దాన్నే మనం స్పర్శకు సంబంధించినటువంటిది అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక పక్క, శరీరానికి సంబంధించినటువంటి కణం గ్రోత్ ఇంకొక పక్క. ఈ రెండింటిని మనం గమనించినట్టయితే ఈ కణ నిర్మాణం, దీని గ్రోత్, అలా జరుగుతున్నటువంటి గ్రోత్ వేరువేరుగా ఉంటుంది. ఇది పెరిగినంతగా అది పెరగదు.
ఈ రెండు శరీరానికి సంబంధించింది, మనసుకు సంబంధించినటువంటి అంశాలు ఈక్వల్గా ఉండడానికి అవకాశం లేదు. ఈ రెండు కూడా తన దారిలో అవి ప్రయాణించడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే ఇదంతా ఎందుకు చెప్పాను అంటే మనసుకు సంబంధించినటువంటి అంశం కాబట్టి. సో వృక్ష గింజలో మనకి మొత్తం సీడ్ ఇస్ ద కోడ్ ఆఫ్ ద ప్లాంట్ అంటారు. సో మహావృక్షానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కోడ్ రూపంలో ఇక్కడే ఉంది కాబట్టి మనం నాటినప్పుడు దానికి కావలసినటువంటి ప్రాసెస్ చేసినప్పుడు దాని విస్తరణ స్టార్ట్ అయిపోతుంది. సో సంపూర్ణమైనటువంటి విస్తరణ స్టార్ట్ అవుతుంది. అది అలాగే ఉంటే ఉపయోగం లేదు, ఆ విస్తరణ కార్యక్రమం స్టార్ట్ అవ్వాలి. మరి అండం పిండం అక్కడి నుంచి ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. సో అందులో భిన్నత్వం, బహుశా భిన్నత్వానికి అక్కడే బీజం కావచ్చు, ఏకత్వం నుంచి భిన్నత్వం రావటానికి. సో ఒక్క కణం నుంచే అన్ని అవయవాలకి అవే వస్తున్నాయి. ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క రకమైనటువంటి కణాలు ఉంటున్నాయి, ఒక్కొక్క అవయవం ఒక్కొక్క ఫంక్షన్ చేస్తుంది. ఇవన్నీ కూడా భిన్నత్వం ఈ ఏకత్వం నుంచే సంతరించుకుంటుంది. నేను చెప్తున్నది ఇక్కడ ఏంటి అంటే అదే రకంగా వచ్చినటువంటి స్పర్శ జ్ఞానంతో ప్రకృతిలో ఉన్నటువంటి ఇంద్రియాలతో ఏర్పడినటువంటి ఆ ఇంద్రియ మనస్సు కూడా ఇక్కడ జీవిలో కనిపిస్తుంది. ఈ ఇంద్రియ మనసు ఎప్పుడైతే మనకు ఉంటుందో, ఇంద్రియాల ద్వారా ఏర్పాటైనటువంటి మనసు, సో పరమాత్మ యొక్క సూక్ష్మ అంశ కూడా దానితో పాటు ఉంటుంది. సో దీన్ని మనం విస్తరించే మార్గాన్ని మనం చూడాలి. ద మైక్రో లీడ్స్ టు మ్యాక్రో అండ్ మ్యాక్రో లీడ్స్ టు మైక్రో, దిస్ ఈజ్ ఎ సైకిల్. మరి ఇక్కడ జరగటం లేదా? ద మైక్రో లీడ్స్ టు మ్యాక్రో అగైన్ ఇస్ డిస్పర్సింగ్ ఇన్ ద నేచర్. సో ఇలాంటి ప్రాసెస్సే జరుగుతున్నది. విశ్వంలో వేరు మనలో వేరు జరగటం లేదనేటువంటి సత్యాన్ని మీరు గ్రహించాలి. మరి ఇలా ప్రాసెస్ నడుస్తూ ఉన్నప్పుడు అత్యంత సూక్ష్మాతి సూక్ష్మంగా అంతఃకరణ జరిగినప్పుడు, ఆత్మీకరణ లోపల జరిగినప్పుడు, ఎప్పుడైతే ఇలాంటి విధానం జరుగుతున్నదో పరమాత్మ యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ అంశ విస్తరణ దిశగా ప్రయాణం చేస్తుంది, ప్రస్థాన దిశగా ప్రయాణం చేస్తుంది. అందుకని చెప్పి ఈ ప్రస్థాన ధ్యానానికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఉందో అంటే అసలు సత్యం తెలియకనే గతంలో చాలామంది ఎన్నో ప్రయోగాలు చేశారు, ప్రయత్నాలు చేశారు, ఫెయిల్యూర్ని చవి చూశారు. ఎందుకంటే ఇక్కడ ఎలా జరుగుతున్నది, ఎలా చెప్తున్నాను అన్నది ఇంపార్టెంట్. ఏం చెప్తున్నాను అన్న కాన్సెప్ట్ కంటే కూడా ఎలా చెప్తున్నాను దీన్ని. సో అత్యంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటి అంశాన్ని మీరు అంచెలంచెలుగా ప్రస్థాన దిశలో దాన్ని పయనింప చేస్తే అంతఃకరణ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఇంటర్నల్గా ఉన్నటువంటి జీవాత్మ నెక్స్ట్ స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అదే అంతరాత్మగా పరిణామం చెందుతుంది. దాన్నే మనం మైండ్ ఆఫ్ మారల్ శాంక్టిటీగా చెప్తూ ఉంటాం. ఈ మైండ్ ఆఫ్ మారల్ శాంక్టిటీ దశ వరకు వస్తే అహంకారం అన్నది దాదాపుగా సమాధి స్థితిలోకి వెళ్ళింది అని చెప్పచ్చు. బయటకు మనకున్నటువంటి క్వాలిటీ అది చూడొచ్చు. ఎక్కడైతే అహంకార రహితంగా ఉంటుందో అక్కడ మైండ్ ఆఫ్ మారల్ శాంక్టిటీ ఉందని దాని అర్థం. సో మైండ్ ఆఫ్ మారల్ శాంక్టిటీ వరకు వస్తే, నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, మీకున్నటువంటి మనసుని మైండ్ ఆఫ్ మారల్ శాంక్టిటీ వరకు మీరు తెచ్చి తర్వాత నాకు ఇవ్వండి, దాన్ని ఏం చేయాలో నేను చేస్తానని చెప్పాను. మరి ఇంతవరకు అలాంటి దాఖలాలు ఏం నాకు కనిపించలేదు. మరి ఈ మైండ్ ఆఫ్ మారల్ శాంక్టిటీని అలాగే ప్రస్థానం చేసినట్లయితే దాన్నే మనం ఆత్మగా దర్శించవచ్చు. అలాగే ద ప్యూర్ కాన్షియస్నెస్ స్టేట్, దాన్నే మనం దివ్యాత్మగా చెప్తూ ఉంటాం, ఆ స్థాయిని చూడొచ్చు. ఇదే ప్రస్థానం కొనసాగిస్తే నిత్యం మనం ఈ ధ్యాన మనో ప్రస్థానంలోనో ఎక్కడో మీకు అవకాశం ఉన్న చోట మీ ఇంట్లోనో ఈ ప్రస్థాన దిశగా సాగుతున్నటువంటి ధ్యానాన్ని కంటిన్యూ చేసినట్లయితే పరమాత్మను సైతం ఈ బతుకున్నంత కాలంలోనే మనం దర్శించవచ్చు. దట్ ఈస్ ద లైటింగ్. ఆ తేజస్సే నథింగ్ బట్ ఎన్లైటన్మెంట్. ఏదైతే తేజస్సును మనం దర్శించగలుగుతున్నామో దట్ ఈస్ ఎన్లైటన్మెంట్. ఒకసారి తేజస్సును దర్శించిన తర్వాత కంప్లీట్గా మనిషి యొక్క రూపురేఖలు మారిపోతాయి. అంటే వింత జంతువులాగా తయారవుతాడని కాదు, రూపురేఖలు మారుతాయి. ఇన్ ద సెన్స్ అంటే అతనికి ఉన్నటువంటి క్రమశిక్షణ కానీ, పట్టుదల కానీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ, తన యొక్క పర్సనాలిటీ కానీ, అతని యొక్క హావభావాలు కానీ, అతనికి ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, హౌ టు మింగిల్ విత్ ద పీపుల్ అని కానీ, మొత్తం సమాజంలో అతను ఒక డైనమిక్గా తయారవుతాడు. ఒక్కసారి ఎన్లైటన్మెంట్ అన్నది జరిగి తీరుతుందా? మహాయోగులకే అది జరుగుతుందా?
ఇది ఎక్కడో అరణ్యాల్లో తపస్సు చేసుకునే వాళ్ళకో లేదు హిమాలయాల్లో కూర్చున్న వాళ్ళకే జరుగుతుందా అంటే కాదు. ఇలాంటి అపోహలే వారసత్వ సంపదగా గురు శిష్య పరంపరలో వచ్చేస్తున్నాయి. ఇదంతా మనకు కాదు, ఎవరికో ఎక్కడో ఉన్నాడు దేవుడు, ఎవరికో. మరి మనం ఎందుకున్నట్టు? మనలో ఏమున్నట్టు? మనలో ఉన్నదే, ఎక్కడో కొత్తగా ఏం చెప్పడం లేదు, మనలో ఉన్నదే. మనం అక్కడి నుంచి వచ్చినటువంటి బై ప్రోడక్ట్ అన్నది అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే అలా అనుకుంటామో సమభావన అన్నది అక్కడ ఏర్పడుతుంది. చాలా కాలంగా ప్రేమించండి ప్రేమించండి అని చెప్తూ ఉన్నారు. మనం చెప్తున్న మాట ఏంటంటే ఆత్మీయతను పంచండి. ప్రేమ కన్నా కూడా అత్యంత ఉన్నత స్థితిలో ఉన్నటువంటిది ఆత్మీయత. ఇక్కడేమో మనుషుల మధ్య వైషమ్యాలు, రోజువారేమో 1 గంట 2 గంటల పాటు మనం బ్రహ్మాండమైనటువంటి ధ్యానం చేస్తామని చెప్పడం. అటు ధ్యానం చేసినప్పుడు మనిషికి మధ్య వైషమ్యాలు ఎందుకు వస్తాయి? మరి రాకూడదు. అది వస్తే ఎక్కడేదో తేడా ఉన్నట్టే దాని అర్థం. నిత్యం ధ్యానం చేస్తాం, రోజు కొట్టుకుంటున్నాం. ఇది ఎక్కడ ఎలా వస్తుంది కాంట్రవర్సీ? మరి ఒకసారి మనం ధ్యానానికి ఉపకరిస్తే ఆ ధ్యానంలో వచ్చినటువంటి మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో ప్రస్ఫుటంగా బిహేవియర్ రూపంలో ఎక్స్టర్నల్ మేనిఫెస్టేషన్ మనం చూడొచ్చు. ఖచ్చితంగా వేరే వాళ్ళు గుర్తుపట్టే విధంగానే ఉంటుంది. సో అలా మారాలి. మరి ఈ రకంగా మనం చూస్తే జీవిత కాలంలోనే పరమాత్మను దర్శించేటువంటి అవకాశం మనకు లభిస్తుంది. ఇక దీని అంతటికి ఏంటి? విశ్వాత్మనండి, పరమాత్మనండి, స్వయంభూ, విశ్వమాత, ఇవన్నీ కూడా స్వయంభూ, తానంతటగా వచ్చినటువంటిది. ఎవరో తీసుకెళ్ళి అక్కడ పెట్టడమో లేదు ఇంకొక ప్రక్రియ ద్వారా చేసిందో కాదు. మరి మన ప్రస్థానంలో తెలుసుకుంది ఏంటి? ఎక్కడో పరమాత్మ యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అంశం మనలో ఉన్నదని చెప్పి తెలిసిన తర్వాత మనం దాన్ని ప్రాసెస్ చేయాలి. మనం అలాగే ఊరుకుంటే అలాగే అదే అన్ని అంచెలు దాటుకొని పరమాత్మలో కలిసిపోతుంది అన్నటువంటిది ప్రధానమైనటువంటి అపోహ. తరాల కొద్దీ కోట్ల మందిలో కనిపిస్తున్నటువంటి వ్యవహారమే ఇది. అలాగే వెళ్ళదు. ఇప్పుడు ఏదైనా కొన్ని గింజలో కూరగాయలు తెచ్చి మీరు అలా పెట్టారు, కిచెన్లో పెట్టారు. ఏదైనా వంట చేస్తే వంట అవుతుందా, లేకపోతే అలాగే వదిలేస్తే వంట అయిపోతుందా అండి? ఒక్కసారి ఆలోచన చేయండి. కామన్ థింగ్. రోజు మనం నిత్యం వంట చేసే చోట జరిగేటువంటిది కొన్ని గింజలు తెచ్చాం, కొన్ని కూరగాయలు తెచ్చాం, దాన్ని ఏదో ప్రాసెస్ చేసి ఏవో పదార్థాలు వేసి ఏదో ఉడికించడమో కాల్చడమో ఏదో చేస్తే దాని ఒక డిష్ తయారవుతుంది. అలాగే పరమాత్మ యొక్క అంశ సూక్ష్మాతి సూక్ష్మంగా మన శరీరంలో ఉంది అని చెప్పి తెలిసిన తర్వాత దానిని ప్రాసెస్ చేసే విధానం తెలియాలి. కొంతమంది చెప్పచ్చు, ఈ అసలు కనీసం ఉందనే మాకు తెలియదండి, ఇక దాన్ని ప్రాసెస్ ఏం చేస్తాం అనేటువంటిది అజ్ఞానంలో ఉన్నటువంటి దశ. సరే చెప్పాం, ఇలా ఉంది, దీనికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి, ఈ విధంగా ప్రాసెస్ చేస్తే ఈ ప్రాసెస్ జరిగినంత కాలం నేను తోడుగా ఉండి నడిపిస్తానని చెప్పి గతంలో చాలాసార్లు చెప్పాను. ఈ విధానంలో నేను దగ్గరుంటాను, నేను గైడ్ చేస్తాను, మీకు ఏ సమయానికి ఏం కావాలో చెప్తాను, అలా మీరు పరమాత్మ దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అని గతంలో చాలాసార్లు చెప్పాను. అయితే కొన్ని కారణాల వల్ల బహుశా భౌతిక జీవితంలో సాధ్యం కాదనేటటువంటి వ్యవహారమే ఎక్కువ మందిలో ఉండటం అన్నది కొంత బాధను కలిగిస్తున్నది. ఇది మొత్తం భౌతిక జీవితం అంతా దీనికి త్యాగం చేయమని ఎక్కడా చెప్పడం లేదు. ఇదొక భాగం. ఎక్కడో లేదు, మనలోనే ఉన్నది ఆధ్యాత్మికత. దేవుడి కోసం ఎక్కడో వెతకడం దేనికి? చాలామంది సత్యాన్వేషణ అంటారు. సత్యాన్ని అన్వేషించడం ఏమిటంటే మొత్తం ప్రస్ఫుటమై ఉన్నప్పుడు సర్వాంతర్యామిగా మొత్తం కనిపిస్తున్నప్పుడు వెతకడం ఎక్కడుందని వెతకడం. అందుకే దీనికి సత్య శోధన, ఎక్కడుందో చూడడం, అంతేగాని సత్యాన్ని గ్రహించాలి. అంతే, వెతకడం అంటే అది ఒక ఆబ్జెక్ట్ ఏం కాదు. మరి ఇలాంటివన్నీ జీవితకాలంలో మనం కొంత వెలుగును ప్రసాదించుకొని జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకొని అసలు విశ్వం దగ్గర నుంచి మన వరకు ఏం ఉన్నాయి, అసలు ఎలా జరుగుతుంది, ఈ ప్రక్రియ అంతా కూడా ఏ రకంగా నడుస్తుంది అనేటువంటి ప్రధానమైనటువంటి జ్ఞానాన్ని పొందడం అన్నది ప్రధానంగా గురు రూపంలో శిష్యులకు అనండి, ఫాలోయర్స్ అనండి, అనుచరులు అనండి, భక్తులు అనండి, ఎవరికోళ్ళకు చెప్పడం అన్నది ఏదో ఒక సాంప్రదాయబద్ధంగా వస్తూ ఉన్నది. అయితే ఇక్కడ చెప్పింది అలాగే ఆచరణ వరకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నదని గ్రహించాలి. ఇక్కడ నేను చెప్తున్నాను, వెళ్ళిపోతున్నాను అంతే, దాన్ని మీరు కూడా వదిలిపెట్టేస్తున్నారు. అయితే కొంతమంది క్రమశిక్షణతో చేస్తూ ఉన్నారు,
ఏం లాభాలు పొందుతున్నారో వారి తెలుసు, వారి అంతరాత్మకు తెలుసు. సరే, ఇక్కడ వచ్చినప్పుడు సాధారణంగా ఏవో కొన్ని బాధలు ఉన్నాయండి, చిన్న చిన్న సమస్యల వల్ల నేను ధ్యానానికి ఉపక్రమించలేకపోతున్నాను. శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, లేదు జీవితంలో ఏ కోణంలో ఏ చిన్న ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా వాటికి పరిష్కారాలు సూచిస్తూనే ఉన్నాను. ఎప్పుడు ఎలా జరుగుతుందో చెప్తూనే ఉన్నాను. ఏవేదైనా తప్పుటడుగులు వేస్తూ ఉంటే సరిదిద్దుకోమని చెప్పి చెప్తూ ఉన్నాను. ఆ సరిదిద్దుకోమని చెప్పినప్పుడు దానికి వక్ర భాష్యాలు పలుకుతున్నారు. దీన్ని ఏమనాలి మరి? సరిదిద్దుకోమని చెప్పినటువంటి మాటలకి వక్ర భాష్యాలు పలకడం, మరి అది శిష్యులనండి, అనుచరులనండి, వారికి అది ఆ స్థాయికి తగదనే చెప్పాలి. ఒకసారి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు, ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట మాటగానే వెళ్ళాలి. ఎందుకంటే దానిలో ఎన్నో ఉంటాయి, ఎన్నో భావార్థాలు ఉంటాయి. ఆ వ్యక్తికి వెళ్ళి రీచ్ అయ్యేటప్పటికి అది యాజ్ ఇట్ ఈజ్గా వెళితేనే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేదంటే ఇలాంటి పొల్యూషనే కనిపిస్తుంది. ఆలోచనలో వచ్చేటువంటి థాట్ పొల్యూషన్ ఎక్కువైపోయింది. నెగిటివ్కి చాలా తొందరగా అట్రాక్ట్ అయిపోవటం దాని లక్షణం అది. ఎంత విన్నా, మనం ఎంత చేసినా, మనం ఎంత లబ్ధి పొందినా, మనం ఈరోజు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఎక్కడో చెప్పినటువంటి నెగిటివ్ని తీసుకొని దాన్ని అంచెలంచెలుగా పెంచేసి, మనమే పెంచేసి దాని మీద సింహాసనం వేసుకొని కూర్చొని మొత్తం ఇది నాకు తెలుసు అనేటువంటి అహంకారం పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తూ ఉంటుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ముందు నువ్వేంటో తెలుసుకోమని చాలామంది పెద్దలు గతంలో కూడా చెప్పారు. మనమేంటో తెలిస్తే తర్వాత మనం ఏం చేయాలన్నది అర్థమవుతున్నది. అదే నేను నా రచనలో రాశాను, నేరుగా చెప్పాను, పరోక్షంగా చెప్పాను. పరోక్ష పద్ధతిలో ఈ చెప్పడం అన్నది గతంలో ఎన్నడూ కూడా జరగలేదు. ఇది కూడా మీరు చూసే ఉన్నారు. మీడియం అంటే ఇదేం అల్లాటప్ప వ్యవహారం కాదు. మీరు సాధారణంగా అనుకోవచ్చు, ప్రతి ఫంక్షన్కి వస్తున్నప్పుడు మామూలు ఆయనే కదా వస్తున్నారు, కూర్చుంటున్నారు, ఏదో చెప్తున్నారు అని అనుకోవచ్చు. సో ఈ మీడియం వ్యవహారం అన్నది ఈ 21వ శతాబ్దంలో ఎవరికి కూడా మొదలు చెప్తే నమ్మేటువంటి ప్రసక్తి లేదు. వస్తే చూస్తే అనుభవం అక్కడే కనిపిస్తుంది, అనుభూతి. దానికన్నా ప్రత్యక్ష రుజువు ఏం కావాలి? అనుభూతి కలుగుతుంది, అతనికి ఉన్నటువంటి ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు కాన్సెప్ట్ చెప్తున్నారు, మనల్ని నడిపిస్తున్నారు అన్నప్పుడు ఇది అత్యంత ఉన్నతమైనటువంటి స్థితిగా మీడియం ద్వారా కొన్ని చెప్పడం జరిగింది. సో మీడియం విధానంలో చెప్పాను, ప్రత్యక్షంగా చెప్పాను, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి చెప్తూనే ఉన్నాను. సరే, ఇలా కాదు, మనం పుస్తక రూపంలో వీటిని రాస్తే ఇంకా కొంతమందికి అది చేరుతుంది, పనికొస్తుందని ఆ ప్రక్రియ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇవన్నిటికీ నేను చెప్పడం ఏంటంటే, కేవలం ఒక కార్యక్రమం జరిగినప్పుడో మన ప్రజెన్స్ అక్కడ ఉండటం అన్నది, మనం ఏదో చేస్తున్నామని కొంత ఆ నటనా స్వభావాన్ని మనం వ్యక్తపరచడం, ఇలాంటివన్నీ మానుకొని స్వతహాగా ఇది నాకు కావాలి, నాకు సంబంధించినటువంటి జ్ఞానం నాకే కావాలి, నేను పొందాలి, దీనివల్ల ఏంటో లబ్ధి ఎలా చేకూరుతుంది ఏంటో నేనే అనుభవించాలి, ఆ అనుభూతిని నేనే పొందాలి. సో ఎవరికి సాధ్యం కానటువంటిది 21వ శతాబ్దంలో ఇలా ఈ పొందడం అన్నది ప్రస్థాన ధ్యానం ద్వారా సాధ్యమవుతుంది. ఒక కాన్సెప్ట్ ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, ఇక మీడియం విధానంతో చెప్తూ ఉన్నాం, నేను నేరుగా మాట్లాడుతూనే ఉన్నాను. ఇలా ఉన్నప్పుడు ఇంకా 10 మందికి ఇది అందాలి అని చెప్పి కోరుకోవడంలో తప్పులేదనే భావిస్తున్నాను. ఇప్పుడు ఎంతమంది లబ్ధి పొందారో, ఎలా పొందారో, ఏ రకంగా పొందారో, ఆరోగ్యపరంగా కావచ్చు, రకరకాలైనటువంటి విధానాల ద్వారా కావచ్చు, ఎలా పొందారు అన్నది వారి అంతరాత్మే సాక్షి. ప్రత్యేకించి నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు ఎలా లబ్ధి పొందారన్నది వారి అంతరాత్మకే తెలుసు. ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే, ఒకసారి మనం లబ్ధి పొందిన తర్వాత అంతో కొంతైనా ఉండాలి మన సైడ్ నుంచి. ఎస్, ఇది ఇలా చేసాం, ఇది ఇలా లబ్ధి పొందాం, పక్కన వాళ్ళు కూడా లబ్ధి పొందడానికి మనం అవకాశం ఇద్దాం, వారిని కూడా పార్టిసిపేట్ చేయనిద్దాం. అలా జరిగినప్పుడు ప్రచారం. నిజానికి నాకు ఇంకా ఏదో అయిపోవాలన్నటువంటిది, నాకు ఇంకా అలాంటి ఆశలు ఏం లేవు. ఉంటే ఇదివరకే ఉండాలి. మరి నేటి సమాజంలో ఉన్నటువంటి గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉన్నారో, నేను ఎలా ఉన్నానో మీకు అందరికీ వాస్తవం తెలుసు, సత్యం తెలుసు. మరి ఇలాంటి నేపథ్యంలో సబ్జెక్టును బాగా నేర్చుకోండి.
అది ఇంకొకళ్ళకి చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందనేటువంటిది ఈ రోజు నుంచైనా ప్రయత్నం చేయండి. ప్రతిసారి చెప్తూనే ఉన్నాం. కొద్దిమంది ఎవరో ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళే వాలంటీర్గా ఉంటారు, వారు మాత్రమే ఆ పుస్తకాలు చదవటమో ఇంకొకళ్ళకి చెప్పటమో జరుగుతుంది అంటే ప్రతి వ్యక్తి చేయొచ్చు. వాలంటీరే చేయాలనేటువంటి అవసరం లేదు. ఇది వ్యక్తికి సంబంధించింది, మన శరీరానికి సంబంధించింది, మన మైండ్కి సంబంధించినటువంటిది, ఎవరైనా చేయొచ్చు. మరి ఇలాంటి కొన్ని మంచి అనుభూతుల్ని ఈరోజు తీసుకొని వాటిని ఆచరణలో పెడతారని, వినయంతో విన్నారు, బాగానే ఉంది, మళ్ళీ ఆచరణకు వచ్చేటప్పటికి అహం తట్టి లేపుతుంది. ముందు దాన్ని కంట్రోల్ చేయండి. ముందు ఇంటర్నల్గా ఉన్నటువంటి అహాన్ని సమాధి చేయండి. సమాధి చేసిన తర్వాత మీ మనసును నాకు అర్పితం చేయండి. దాని తర్వాత ఏం చేయాలన్నది నేను చెప్తాను. ముఖ్యంగా శిష్యుడికి ఉండవలసింది కల్పిత మనసు కాదు, అర్పిత మనసు ఉండాలి. పూర్తిగా అర్పించాలి. అప్పుడే ఆ గురువు ఏం చేయాలన్నది నన్ను అడగాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అది వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. సో అర్పిత మనసు కావాలి. ఇప్పుడు ఎక్కువ భాగంలో ఉన్నది ఏంటంటే కల్పిత మనసు, ఏదో ఆ సమయానికి మాట్లాడడం. ఇక్కడ నా దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని వేషాలు వేస్తుంటారు, చాలా వేషాలు వేస్తారు. ఇంటి దగ్గర ఒకటి అనుకుంటారు, ప్రాంగణంకి వచ్చిన తర్వాత అది కొంచెం మాడిఫై అవుతుంది, నా ముందరకు వచ్చినప్పుడు ఇంకొక రకంగా దాన్ని అడగడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ నాకు తెలియవండి. ఈ వేషాలన్నీ కూడా మిగిలిన గురువుల దగ్గర మిగిలిన ప్రదేశాల్లోనో జరగచ్చేమో. చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా ఐ కెన్ గెస్ ఇట్. ఏంది ఇలా మార్పు? ఎందుకంటే ఇదంతా కూడా మనసు నిర్వహణలో జరుగుతుంది కాబట్టి మీ మనసు ఏం చెప్తుందో, ఏం చేయాలనుకుంటుందో దాన్ని నేను రీడ్ చేయగలుగుతున్నాను, అందుకే నాకు తెలుస్తున్నాయి. సో మనసు ఎలా ప్రవర్తించాలని అనిపిస్తుందో అలా ఇక్కడ రీడ్ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి చేస్తున్నాం. మరి ఇంత జీవితం ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు ఏదో అడగాలి. వెళ్ళాం కదా, ఏదో ఒకటి అడగాలి. చాలామంది ఎలాంటి భావాలే ఉంటున్నాయి, మనం వచ్చాం కదా ఏదో ఒకటి అడగాలి. మిగిలిన ఇంపార్టెంట్గా హెల్త్కు సంబంధించిందో లేదు, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు వెనకలు ఉండిపోతే కూడా ఏదో ఒకటి అడగాలి. ఈ మధ్యకాలంలో చాలా వరకు ఏంటంటే ప్రేమకు సంబంధించినటువంటి అంశాలు నేను చెప్పాను గతంలో. చాలా వరకు ఎక్కడైనా ఉండండి, ఆపత్కాల పరిస్థితుల్లో ఒక్కసారి నన్ను తలుచుకోండి, నేను మీకు అక్కడి నుంచే మీకు ఏం కావాలో అది చేస్తానని కూడా చెప్పాను. కాలేజీకి వెళుతున్నప్పుడు గురువుగారండి ఆ అమ్మాయి ఒక్కసారి నన్ను చూడాలి, ఇలాంటివి కూడా కోరుకుంటారా అండి? ఇలాంటివి కోరుకుంటారా? ఈరోజు కొత్త సినిమా రిలీజ్ అయింది, ఆ టికెట్ నాకు ఒకటి దొరకాలి, ఇలాంటివి కోరుకుంటారా? అది ఏదైనా జీవితంలో సాధించలేనటువంటిదా? అది వాటి పరిధి ఎంత? మనం దేన్ని అడుగుతున్నాం? ఒక పూర్ణ గురువుగా మనం ఏం అడగాలి? మనలో మార్పుకి ఇంకేం కావాలి? నాలో ఉన్న క్వాలిటీస్ని మరింతగా పెంచడానికి ప్రయత్నం చేయండి. పూర్తిగా నెగిటివ్ లేకుండా పోవాలి, పాజిటివ్గానే నేను బతకాలి. అన్ని స్కిల్స్తో, అన్ని నైపుణ్యాలతో ఒక డైనమిక్గా నేను బతకడానికి అవకాశం ఇవ్వండి. ఇలాంటివి అడగాలి. హెల్త్ రీత్యా మీ వల్ల కాదు ఇంకని చెప్పి చేతులెత్తేసిన వాటికి గురువుగారు దీన్ని చేయండి అంటే ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక చోట నేను చేస్తూనే ఉంటాను. ఎక్కడో మామూలుగా ఇమీడియట్గా పెద్ద పెద్ద ఆపరేషన్స్ జరిగినప్పుడు ముందుగానే నాకు చెప్పడం జరుగుతుంది, ఇలాంటి టైంలో ఈ విధంగా చేస్తున్నామండి, మీ ఆశీస్సులు కావాలి. నేను ఊరికే అప్పుడు సర్లేండి చూద్దామంటాను. ఖచ్చితంగా చెప్పిన టైంకి నేను అక్కడ ఉన్నానో లేదో మీరు పరిశీలన చేస్తే తెలుస్తుంది. ఒక్కరి దగ్గర కాదు, ఎంతోమంది దగ్గర ఎన్ని జరిగినా నేను ఒకసారి మాట ఇస్తే ఖచ్చితంగా ఆ టైంకి ఆ ప్రిమిసిస్కి ఎంత పోలేనటువంటి పరిస్థితి ఉన్నా కూడా నా ఉనికిని అక్కడ తెలియచేస్తాను. ఊరికే ఉనికి తెలియజేయటమే కాదు, వాళ్ళకి ఏం కావాలో అక్కడ సమకూర్చేస్తాను. ఇక నా వంతు నేను వచ్చేస్తాను. ఇది నిజంగా ధ్యానంలో ఒక స్థాయికి మీరు గాన చేరుకుంటే నా ఉనికిని అట్లాగే పసికట్టచ్చు. ఎస్, గురువుగారు వచ్చారు ఇక్కడ. కొంతమందికి నేను చెప్తూ ఉంటాను, సర్జరీ అన్నప్పుడు నేను చేస్తానులేండి అంటాను. నేను చేస్తాను అంటే ఊరికే చెప్తానా? మరి గురువుగారు వచ్చి ఎలా చేస్తారు? అక్కడ డాక్టర్లో ఉంటానో మీలో ఉంటానో ఎలా ఉంటానో మీకెందుకు?
చేస్తున్నారు, సక్సెస్ అవుతుందా లేదా అంతవరకే నాకు కావాల్సింది. ఎలా వెళ్తాను, ఆ టైంకి ఎక్కడ ఉండాలో ఉంటాను, ఎలా సక్సెస్ కావాలో చేస్తాను. ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో చేస్తున్నాను. తెలిసి చెప్పేవాళ్ళు కొంతమంది, తెలిసిన మనం ఎందుకు చెప్పాలి, మనం బాగుపడ్డాం చాలు, పక్కన వాళ్ళకు వద్దు. ఎందుకంటే మళ్ళీ ఇదే మరి వారికి ఏదైనా అయితే వద్దు. మనం లబ్ధి పొందాం చాలు, మనం బాగుందాం చాలు. సో ఇది స్వార్థం మితిమీరిపోయినటువంటి స్థితి. మనం లబ్ధి పొందాం, పక్కన వాళ్ళని అవకాశం ఇద్దాం, వారు కూడా అనుభూతిని పొందనిద్దాం. సో మొత్తం ఇలా అయితే సమాజంలో చాలా వరకు అందరూ ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటున్నది. నేను చెప్పిన మాట ఎక్కడా కూడా తప్పలేదు ఇంతవరకు. దాదాపు 7-10 వయసు దాటిపోయినా కూడా ఎక్కడ కూడా చెప్పిన మాట ఎక్కడా కూడా తప్పలేదు. పలానా చోటికి వస్తాను అంటే ఖచ్చితంగా వస్తాను. అది ఎలా వస్తానన్నది మీరు ఆ స్థాయికి ఎదిగితే మీకు తెలుస్తుంది. కొంతమంది చూస్తున్నారు కూడా, ఎస్ నా ప్రెజెన్స్ని ఫీల్ అవుతున్నారు, ఇలా జరుగుతుంది అని చెప్తున్నారు. అందరూ ఆ స్థాయికి ఎదగండి. ఇంకా ఒక మాటలో చెప్పాలి అంటే, విశ్వమంతా ఉన్నటువంటి సర్వాంతర్యామికి ఈ ప్లేస్ ఆ ప్లేస్ అనే ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా రావచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎలాంటి అవకాశమైనా ఉంటుంది. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలంటే కేవలం ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతున్నది. ఈ ధ్యాన స్థితిలోనే మీకు మొత్తం తెలుస్తుంది, ఎలా చేస్తున్నాం ప్రక్రియ అన్నది తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ మీడియంతో ఇక్కడ మాట్లాడుతున్నాను, ప్రత్యక్షంగా నేను ఇంకో చోట ఉన్నాను. మరి ఇవన్నీ నేను ఏం చెప్పదలుచుకున్నాను, ఇవన్నీ కూడా చెప్తున్నాను. ఇక్కడ చాలామంది అనుకోవచ్చు, ఆత్మ ఎందుకు మాట్లాడుతుందండి? ఆత్మ మాట్లాడదు, ఆకారం లేదు ఆత్మకు ఆకారం లేదు, మాట్లాడదు. దాన్ని చూడాలా ఎలా ఉంటుందంటే మీరు ధ్యానం చేయండి, ప్రస్థాన ధ్యానాన్ని స్టార్ట్ చేయండి. అందులో ఎలా ఉందో నేను చూపిస్తాను. అందులో ఏముందో, ఎలా ఉందో, ఏం చేస్తుందో, అది ఏం చేయొచ్చో ఇవన్నీ కూడా చూపచ్చు. మరి ఇవన్నీ కూడా అత్యంత శక్తివంతమైనటువంటి మనసు ద్వారానే ఈ ప్రక్రియని నేను నడిపిస్తూ ఉన్నాను. మరి ఇంతవరకు ఏమైనా ఇది సైన్స్కి అందిందా? అందే అవకాశం లేదు. పోనీ ఫిలాసఫీలో ఉన్నదా? ఉండే అవకాశం లేదు. మరి సైన్స్కు అందక, ఫిలాసఫీకి అందక ఏం జరుగుతుంది ఇక్కడ? కనీసం మీరైనా ప్రయత్నం చేయండి, పసిగట్టగలరేమో చూడండి. ఎప్పుడో అవకాశం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా నేను చెప్తాను. ఎలా జరుగుతుంది, ఏ విధంగా వస్తాను, ఎలా వెళ్తాను అన్నది గతంలో కొంతమందికి ప్రత్యక్షంగా ఉన్నప్పుడు చెప్పాను. మరి ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున కొన్ని మీరేదో ఆనందంగా విన్నారు, మనసుకు తీసుకున్నారు, వినయంగా విన్నారు. రేపు ఆచరణ దగ్గర కూడా ఇదే వినయంతో దాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని మనిషి ద్వేషించకండి, అందరూ ఆనందంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఏమవుతుందంటే మనిషిని ఆత్మీయతతో వారి దగ్గర కావడానికి ప్రయత్నించండి. ఎందుకంటే అక్కడున్నది ఇక్కడున్నది అంతా ఒకటే అని చెప్పి కనీసం ఈ ఆత్మీయతను ప్రదర్శించినట్లయితే అప్పటికైనా మంచి ఆత్మీయత సమాజం ఏర్పడుతుంది. ప్రస్థాన ధ్యానం ద్వారా కొంత సాధించిన వారం అవుతాం, అసలు సత్యాన్ని తెలుసుకున్న వారం అవుతాం. మిగిలిన జీవుల కంటే మనం భిన్నంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంతసేపు మిమ్మల్ని విసిగించానని అనుకుంటున్నాను. ఎందుకంటే ఉదయాన్నే ఎంతో దూరం నుంచి రాత్రిపూట పూర్తిగా ప్రయాణం చేస్తూ వచ్చారు. మరి ఇలాంటి టైంలో ఉదయాన్నే గురువు గారు విసిగిస్తున్నారు మనల్ని అని అనుకుంటే ఒక రకంగా ఇది విసుగు కాదు, ఎన్లైటన్మెంట్ అంటాం దీన్ని, వెలుగును. ఈ మాటల్లో ఉన్నటువంటి భావాన్ని కాస్త తీసుకున్నట్లయితే నిజంగా గురు పౌర్ణమికి వెళ్ళిన దానికి కొంత సార్థకత అన్నది కనిపిస్తుంది. మరి ఇవన్నీ ఈ విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకొని ప్రతినిత్యం మీ జీవన విధానంలో వీటిని పాలు పంచుకుంటూ దీన్ని భాగస్వామిని చేస్తూ ఈ ప్రస్థాన ధ్యానాన్ని అలవర్చుకుంటూ మంచి ఉన్నత భావాలను కలిగి సమాజంలో మంచివారిగా రాణించగలరని మనసారా కోరుకుంటూ సెలవు.